जिगर आओ मेरी जानो तू मुद्दु పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను కలికినాక అస్సలూరుకోను అరే రాంగ్ టైం నో సీ యూ మై డల్ 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 నోటంకి 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 కో special judges ni invite cheyali. Please welcome our very own Zabardast Roja garu. పిల్లని కోసమే నేను పుట్టినానే నా కోసమే నువ్వు పుట్టినావే మన కోసమే లవ్ పుట్టినాదే అది గుండెల్లో ఉండిపోతే పిల్లని నవ్వుకి ఫ్లాట్ అయ్యా పిల్లని చూపుకి మెల్ట్ అయ్యా పిల్లని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే Now let's welcome our very own Zabardast Nagbabu garu. ఈటీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ లో జబర్దస్త్ స్టేజ్ పై ఓ పెద్ద బాంబ్ పేలిపోతుంది. అది ఇలాంటి బాంబ్ కాదు, పెద్ద కామెడీ బాంబ్. మరి ఈ బాంబ్ ని పేర్చడానికి వచ్చేస్తున్నారు చలాకి జంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. అడే మాయర్ ఎలా ఉన్నారు? నేనేం చేయగలను బాబు, నా చేతిలో ఏమీ లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ఏంటో నీకుంది. నీ కూతురు విలువ దసరా ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు పిలుపు కూతుర్ని. నేనేం చేయగలను బాబు, నా చేతిలో ఏమి లేదు. ఓ అత్త ఏంటి ఏంటి నీ కూతురు విలువ దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దసరా కదా, దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఎలా పోషిస్తావురా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, కట్ల రూపంలో సగం కొంపంతా నాశనం చేసావు. మళ్ళీ దసరా తీసుకెళ్లి నువ్వు ఏం చేస్తావని రా? ఏంటండి ఇది ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది? నేనేం చేయగలను బాబు, నా చేతిలో ఏమి లేదు. నీ కూతుర్నని లేదా ₹1,00,000 పని ఉంది నాకు. నీకు లచ్చిచ్చే బదులు ఆ రోడ్డు మీద తిరిగి వాడికి ఇస్తే బంగారంలా చూసుకుంటాను నా కూతుర్ని. లచ్చ కావాలంట లచ్చ. ఏమంటే ఏం మాట్లాడు? నేనేం చేయగలను బాబు, నా చేతిలో ఏం లేదు. కరెక్టే బొమ్మర్తలు ఉన్నారు వాళ్ళేది వెదలు కనబడట్లేదు. వస్తారయ్యా వస్తారయ్యే. కష్టం అప్పుడు 30 లక్షలు అన్నారు, ఇచ్చారేంటి? ఒరే అన్ని పెట్టాం కదరా, డబ్బల కాటు మంచం పెట్టాం, గిరివా పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం, 2 గిందులు పెట్టాం, అన్ని కూడా అమ్మేసి ₹1,00,000 కోసం వచ్చావురా? సిగ్గు లేకపోదు. ఆధార్ కార్డులోంచి నీ పేరు ఎప్పుడు తీసేస్తాడో భగవంతుడు. చిన్నోడా ఏంటమ్మా పడుకుంటే ఏంటి నస? చూడరాడు ఏం మాట్లాడుతున్నాడు? పందికి బట్టలేసినట్టు భలే కొన్నారు నువ్వు. రోజు రోజుకి మారిపోతున్నావు. రావుగా ఎందుకు వచ్చావు ఇంటికి? ఎందుకే నా ఇయ్యాల్సిన లక్షిస్తే తీసుకుని వెళ్ళిపోతా. అలాగే నీ చెల్లెని కుడితే ఇంటికి తీసుకెళ్తా. ఏంటి తీసుకెళ్లే చెల్లెల్ని? సంవత్సరం అయింది, పిల్లలేరు జల్లాలేరు. మా చెల్లి కాదు, వేరే పెళ్లి చేస్తాం. వేరే పెళ్లి చేస్తావా? మొగుడిని బతుకున్నాక వేరే పెళ్లి చేయడం ఏంట్రా? పని చెల్లెడు మొగుడు బతుకుంటే అంటే బతకలేకపోతుంది. చూడు బావా, మా చెల్లి నీతో రాదు, మీకు డబ్బులు ఇవ్వు. ఈ రోజుతో నీకు మాకు సంబంధాలు తెపే. నేనంటే మంచిగా చెప్తున్నాను. ఆడు నోరిప్పాడంటే అమ్మ నా బూతులు. నీకు కావాలంటే మా చెల్లితో మాట చెప్పిస్తా. సిగ్గు పౌరుషం చీవు నెత్తురున్న మగాడు అయితే ఇప్పుడు వెళ్ళిపోతావు. చెల్లాయ్ అమ్మా మమ్మీ రా ఇంటికి వెళ్దాం. నేను రాను. ఏం పోయి కదా? ఇక్కడ సీరియల్ చూస్తున్నాడు. సీరియల్ చూస్తున్నావా? మొగుడా మొడక్కడా.
మొలక్కాడ పలకడం కూడా సరిగ్గా రాంది. దీన్ని పెళ్లి చేసుకుని దరిద్రం జీవితం. సరిగా నా లక్ష నాకు ఇచ్చేయండి, దాన్ని ఇక్కడే పెట్టుకుని పోతా. ఏంట్రా నీకు ఇచ్చేది? నీకు ఇచ్చే ఏం చేద్దామంట్రా? ఒక్కసారైనా నా బంగారు తల్లిని చూసావా? నీ ఇంటికి పంపించేప్పుడు ఎంత తెల్లగా ఉండేది, ఇప్పుడు చూడు ఎలా తయారైందో. ఎవరిని మాట్లాడరా? నేనేం చేయగలను బాబు, నా చేతిలో ఏం లేదు. బావా నువ్వెన్నైనా చెప్పు, మా చెల్లికి దగ్గరికి వచ్చిన తర్వాత కిరసనాల పొయ్యి మీద వంట చేయిస్తావా? తెల్లగా ఐశ్వర్యాలా ఉండాల్సిన నా చెల్లి నల్లరాయిలు అయ్యింది. తెల్లగా ఐశ్వర్య రాయా? దాన్ని ఎవడైనా సరే జీవితంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? బొగ్గుకు బట్టలేసినట్టు ఉంటది మరి దాని మొహానికి. అడిగి పని నువ్వు ఒకటివి, లాంటి వాడు నువ్వు తిన్నాను. నేనేమో డిస్టర్బ్ చేయదు. ఇదేమో ఎంతసేపు గౌరవం లేకుండా ఎంత ధైర్యం ఉంటే మా చెల్లికి చెయ్యేస్తారా? పళ్ళు రాలిపోతాయి. నువ్వు మాట్లాడవే బాబు, నా చేతిలో ఏమి లేదు. ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళావా? ఎక్కడికి? సినిమాకి తీసుకెళ్ళావా? సినిమాకి? పార్క్ తీసుకెళ్ళావా? పార్కా? ఎక్కడ తీసుకెళ్ళావారా? నన్ను సుఖ పెట్టావారా? ఇది చూస్తాయంట్రా? అదేంటి మగుడా మొలక్క? బావా మా చెల్లికి వేరే పెళ్లి చేస్తాం, డైవర్స్ ఇచ్చే. డైవర్స్ చేయాలా? లేకపోతే నువ్వు చచ్చిపోయావని చెప్పి అబద్ధాడు ఇంకో పెళ్లి చేస్తాం. పని చేయి, 7 లక్షలు ఇచ్చి వెళ్ళిపోతాను. రూపాయి ఎవరు? ఎందుకు ఇవ్వరా? నా కొడుకు మీద చేయి చేసుకుంటా. రాయంటే రా అంటే నువ్వేంటాం? నువ్వు చచ్చిపోయా అనుకో, నా చెల్లికి రెండో పెళ్లి చేస్తా. చచ్చిపోయాను అనుకుంటా. పో రండమ్మా పిల్లలు తీసుకొని మీరు పదండి. నా చేతిలో ఏం లేదు. ఉండదురా పదరా లోపలికి, నీకుంత లోపల. కట్టుకున్న పెళ్ళాము రాక ఇంటికి వెళ్తే మామయ్య అత్తయ్య తిడతారా? ఇలా సంగతులు చేస్తా, ఇలా ఆస్తి మొత్తం గుంజుకోబోతాడు. నేను చచ్చిపోతే చచ్చినట్టు ఏ ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తారో చూద్దాం. హలో చెప్పు. యారా ఎక్కడున్నారో పెద్ద బామ్మది? ఏ పోరా, సిగ్గు లేకుండా మళ్ళీ ఫోన్ చేసావు. అరే అలాగ కాదురా, అంటే ఎలా చచ్చిపోమన్నారుగా, చచ్చిపోతే బ్రహ్మాండమైన పార్టీ చేద్దాం. నల్లమల్ల ఫారెస్ట్ లో అదిరిపోయే ఫిగర్లతో పార్టీ వచ్చాయి. బావా మా అమ్మ నాన్నకి చెప్పవు కదా? నీ అమ్మ నాన్నకి నేను ఎందుకు చెప్తాను రా. నిజం చెప్పాలంటే నువ్వు చాలా ఇష్టం బావా. బామ్మది కోసం ఫిగర్లు అరేంజ్ చేసావు. ఐ లవ్ యూ బావా. బామ్మది బతుకు కోరేవాడారా బావంటే. థ్యాంక్స్ బావా. అందుకే నీ బతుకు కోరుతున్నా. ఇప్పుడు ఒక రూల్ ఉంది, పార్టీకి వెళ్ళాలంటే తాడు కట్టుకోవాలంట. దా. ఏంటి బావా ఇది? చెప్తా నీకు అన్ని చెప్తాను. తాడేంటి బావా? చెప్తావా? డిస్కోటెక్ వెళ్ళినప్పుడు స్టాంపులు వేస్తారు. దరిద్రపు నాయాల ఉండి ఒక్క నిమిషం అక్కడే ఉండు. నా కాలు కింద బామ్మ ఉందిరా. ఎలా పోతున్నావు కదా, బామ్మది కదా, బతుక్కోరామని పిలిచా, అందుకని చేయగట్టా. నువ్వు కదిలేవనుకో నేను కదులుతా, నేను కదిలేనుకో బాంబు కదులుతుంది, ఇద్దరం పేరిపోతాం. నేను ఏ రోజు ఒక బావగా చూడలేదు, బాబు సొంత సోదరుల్లో చూసాను. అరే నా చెల్లి నీకిచ్చి ఎందుకు పెళ్లి చేశాను తెలుసా? నువ్వు నాకు నచ్చావు బావా. బావా నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నీ కాలు పట్టుకుంటా. ఇప్పుడు వెళ్ళి పాపస్ కార్డు తీసుకొస్తా. అబ్బే బాంబిస్కెట్ కదిలితే కాలు తీయమాక. మరి పిలు మీ అమ్మని, మీ నాన్నని, మీ అక్కని పిలు. హలో అమ్మా చెప్పరా? ఎలాగంటే రాదు, మన సెల్లాయికి వేరే సంబంధం చూసాను. నల్లమల ఫారెస్ట్ లో పెళ్లి చూపులు. దా మొత్తం వచ్చామా? మొత్తం ఫ్యామిలీ వచ్చేయండి. అలాగే బావా మా అమ్మ కావాలంటే నీతో పాటు తీసుకెళ్ళి, నన్ను మాత్రం వదిలే బావా. వదిలేస్తాను లేదు. చిన్నోడా ప్లాన్ చేసేట్రా లేపేయడానికి. అదే జరగాలి వీడికి. చంపేద్దాం. నా కూతురు చంపేయాలని ఆలోచన రాలేదు నీకు? ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేసావు తెలుసా నువ్వు? మాయగారు రండి. నన్నేం చేయమంటావు బాబు? నా చేతిలో ఏమి లేదు. ఈ చేతిలో ఏం లేదురా, నా కట్టేట్రా. నాన్న మీ ఇద్దరు నీకే పుట్టావా? నాకేం తెలుసు బాబు, నా చేతిలో ఏమి లేదు. అదేంటి తాడు కడుతున్నాయండి? ఊరికే జస్ట్ ఫర్ ఫన్. ఒరే చిన్నోడా భలే ప్లాన్ చేసావరా, తాళ్ళతో చంపేసిండి. కట్టు గమనే. ఏం లేదు, కింద బాంబు పెట్టాడు. అదే మాకు మీరు కదిలేరంటే బాంబు కదులుతుంది. బాంబు కలితే మొత్తం వెళ్ళిపోతాం. అల్లుడు అల్లుడు అల్లు నిన్ను మనుగుడుపుకొస్తే ఎలా చూశాను అల్లుడు. నీకు వేడి గార్లు వేసి నాటుకోండి పోసి పెట్టాను కాదా?
కోసి పెట్టావా ఏదో ఒకటి ఏమండి మీరు నా దైవం అండి మీరు లేకుండా నేను ఉండలేనండి మీ పాదాలకు మొక్కుతానండి. కానీ మాయగారు మీరు మాట్లాడరే నేనేం చేయగలను బాబు? నా చేతిలో ఏం లేదు. మీరు అట్టనే బామ్మది బతుకు కొడుతున్నా. బామ్మది బతికే కోరుకుంటున్నాను కానీ ఓ పని చేయండి రా, మీరు అందరూ సుఖంగా ఉండాలంటే సింపుల్ పని. ఇదిగో సింపుల్ గా ఏం చేయండి అంటే ఆస్తి ఉన్నట్టు నా పేరు మీద రాసి పెట్టండి డాడీ. ఒరే మీ నాన్నతో పెట్టించరా ఫస్ట్. నేనేం చేయగలను? నా చేతిలో ఏమి లేదు. నీ చేత్తోనే బెటరా మొగడా ఇక్కడ సాగు మీద వస్తుంటేనే. మీరు ఆస్తి రాసిచ్చారు కాబట్టి మీ పేరు మీద ఉన్నవన్నీ నేను తీసుకుంటా, మీరేం టెన్షన్ పడకండి. ప్రాణాలు? ఏ ప్రాణాలు? ఇప్పుడు దీని కాలు పెట్టు. ఏమండి బాబు అల్లుడు చేసుకోండి చేసుకోండి. నీ పెళ్ళనండి. పెళ్ళం మొలక్కాడా మొగుడా మొలక్కాడా అని అమ్మ కడుపు కాలా. ఊరే తీకురా బాబు క్లైమాక్స్ ఏంది? ఎంత నాటకం ఆడాడు బాబు అల్లుడు. ఐశ్వర్యరాయ్ అని చెప్పి ఈ కర్రీరాయని ఇచ్చి నువ్వు మోసం చేసినప్పుడు లేదే మొత్తం ఆస్తి అంతా పోయింది నీ వల్ల. ఆడు ఎక్కడ ఉన్నాడో చూడండి రా, బతిమాలి ఇల్లు తెచ్చుకుందా. కడుపులో నాకు కంఫర్ట్ లేదా లిసన్ టు మై వర్డ్. నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చాను. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఫస్ట్ నవీన్ మీద వేసిన డైలాగ్ అది కంటిన్యూ చేస్తూ నేనేం చేయలేను, నా చేతిలో ఏమీ లేదు. రాజు ఎలా యాక్ట్ చేస్తాడంటే చాలా బాగుంది. రోజా గారు ఇప్పుడు అర్థమైంచండి నీకు ఎందుకు పెళ్లి కాలేదని. ఏ దానికి దీనికి సంబంధం ఏంటి? ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు అల్లుడుగా వస్తే పరిస్థితి ఏంటా అని అందరూ ఒకసారి సీన్ వేసుకుంటున్నట్టున్నారు పెళ్లి చూపులకి వెళ్ళిన చోట. రాజు యాజ్ యూజువల్ ఏ డైలాగ్ ఇచ్చినా షివరింగ్ మాత్రం కామన్. బాబు అల్లుడు బాగుంది, ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాయ రాజకాయ అంటూ కామెడీ చేయడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఈ ఏడాది పండక్కి మన ఊరు జాంకాయ బాబా విచ్చేస్తున్నారు. చాలా సంతోషం నాయన. అందరూ మీ స్థానాల్లో ఆసీనులు కండి. అర్థం కాలేదు. అక్కడ కూర్చోబే. బాగుంది నాయన, నువ్వు విసురుతూ ఉంటే ఏసీ విసురుతున్నట్టుగా ఉంది. ఓసీగా విసురితే ఏసీలానే ఉంటుంది. మరి నేను విసురుతుంటే మేనహోల్ ఓపెన్ చేసినట్టుంది నాయన. బాగుంది. మీ ఊరు జాంకాయ బాబా వస్తున్నాడని కాయలన్నీ వేలాడదీశారు. ఎవరి కాయలు నాయన అవి? మావే బాబా. అంటే భక్తితో మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేలాడ తీసాం బాబా. చాలా సంతోషం నాయన. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు జాంకాయ బాబా. తెలుసు బాబా. బాబా చెప్పు. ఐ హావ్ స్మాల్ డౌట్. ఓ విదేశీ భక్తుడు అనుకుంటా. ప్రపంచంలో ఇన్ని వస్తువులు ఉండగా కాయనే ఎందుకు ఎంచుకున్నారు? కమాన్ టెల్ మీ. మంచి ప్రశ్న. ఆ డైలాగు నాది నాయన. చాలా మంచి ప్రశ్న అడిగావు నాయన. మనిషి జీవితం కాయతో ముడిపడి ఉంది నాయన. తలకాయ, మెడకాయ, గుండెకాయ ఇలాంటివి అన్నమాట. ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే కాయని చెట్టు ఉంటుందేమో గాని కాయలేని మనిషి ఉండడు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా చదవకపోతే మేస్టార్ వేస్తారు ముట్టికాయలు. అడిగింది ప్రేమలో ఇవ్వకపోతే ప్రియురాలు వేస్తుంది లెంపకాయలు. ఈ ఎండలో బాగా తిరిగితే వీపు మీద వస్తాయి చెమటకాయలు. ఇలా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కొత్తింట్లో దిగాలంటే గుమ్మడికాయ కొడతాం, గుడికెళ్ళామంటే కొబ్బరికాయ కొడతాం, ఏదైనా కొత్త వాహనం కొన్నామంటే టైర్ కింద నిమ్మకాయ పెట్టి నలిపేస్తాం. ఇలా మనిషి జీవితం సుఖంగా సంతోషంగా ముందుకెళ్ళిపోవాలంటే ఒక కాయ పగలాలి, లేదంటే ఇంకో కాయ నలగాలి. జాంకాయ బాబాకి, జాంకాయ బాబాకి. ఇలాంటివి నాకు నచ్చవు నాయన. ముందే చెప్పొచ్చు కదా. కొడితే కాయ పగిలిపోతుంది, తలకాయ. సృష్టిలో ఇన్ని కాయలు ఉండగా తమరు జామకాయనే ఎందుకు ఎంచుకున్నారు? చాలా మంచి ప్రశ్న నాయన. జా అంటే జననం, మా అంటే మరణం. ఈ మధ్యలో కొట్టుమిట్టాడేదే కాయ నాయన. కాయం అంటే శరీరం, సున్నాకి విలువ లేదు కాబట్టి తీసేస్తే కాయ
అదే ముద్దు పేరు నాయన. మీ దగ్గర చాలా ఉన్నాయి రే. ఎవట్రా కూర్చో. మీ దగ్గర చాలా విషయం ఉంది అంటున్నాను బాబా. ఆ విషయం నాకు కూడా తెలుసు. కుమారికాయ వాడంటే బాగుంటుంది, నువ్వంటే బాగుండదు. కాసేపు ఆగు. మరి కాయ గురించి ఇంత అద్భుతంగా చెప్పారు కదా, మరి పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అన్నారే గాని కాయగాడు అని అనలేదేంటి? చాలా మంచి ప్రశ్న ఆయన. ఆయన చాలా గొప్ప వ్యక్తి. పండు కూడా ఒకప్పుడు కాయనే ఆయనకి బాగా తెలుసు. కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి, కాయ బాబాకి. ఇలాంటివి నాకు నచ్చవని చెప్పాను కదా నాయన. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కాయో రక్షిత రక్షిత రాసుకున్న ఆయన. కాయని మనం రక్షిస్తే కాయ మనం రక్షిస్తుంది నాయన. వండరకాయ. వండ్రకాయ ఏమిటి నాయన? వంకాయ గురించి విన్నాం, ఎండ్రకాయ గురించి విన్నాం. బహుశా ఇదేదో విదేశీ కాయ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఒక కాయ మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ మహాశయుడు ఒకసారి యాపిల్ తోటలో పడుకున్నాడు. ఏ మంచం లేదా? ఏంట్రా స్క్రిప్ట్ లో ఉందా ఇది? యా 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 యా. అయితే నేను వదిలేస్తున్నా. అలా పడుకుని పైకి చూస్తుంటే ఒక యాపిల్ కాయ ఉన్నట్టుండి సర్రం జారి టపక్కని కింద పడింది. అందరూ మీ తలకాయలు పైకెత్తండి నాయన. న్యూటన్ మహాశయుడు బాగా ఆలోచిస్తే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, దానివల్ల యాపిల్ కాయ సర్రమని జారి టపక్కని కింద పడింది అన్నాడు. మీరు కంగారు పడక్కర్లేదు నాయన. కాయ జారి కింద పడే ప్రమాదం చెట్లుగా ఉంది కానీ మనుషులకి లేదు. ఎందుకంటే మీ తలకాయకి మెడకాయ సపోర్ట్ ఉందిగా, కాబట్టి మీరెవరూ భయపడక్కర్లేదు అన్నమాట. చాలా తెలివితేటలుగా మాడుతున్నాడు రాఘవ. చూడాయన, ఇలాంటప్పుడే తొక్కిసలాట్లు జరిగి కాయలు నలిగిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు తోసుకోకుండా నువ్వే చూసుకోవాలి. ఇక్కడ నేను వెళ్ళి భక్తులకి కాయ పంపిణీ చేస్తాను. బాబా ఇదిగో నాయన. ఎక్కడ పెట్టుకోమంటారు బాబా? ఈ మునక్కాయని బాగా మడిచి జేబులో పెట్టుకో నాయన. బాబా కెన్ యూ గివ్ మీ వన్ కాయ? తప్పకుండా నాయన, నీ పర్సనాలిటీకి తగ్గకాయే ఇస్తాను. ఈ సొరకాయ కింద పెట్టుకుని బాబా పడుకునేటప్పుడు మంచం కింద పెట్టుకుని పడుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటుంది నాయన. ఐ గాట్ ఇట్. కుమారికాయ, తర్వాత కార్యక్రమం ఏమిటి? బీరకాయ రెడీగా ఉంది. అలాంటివి ఇక్కడ చెప్పకూడదు. ఇక్కడ కార్యక్రమం ఏంటో చెప్పు. కాయ కచేరి. కాయ కచేరి అంటే భక్తి గీతాల ఆలాపన. నాయన బాలకాయ అందుకో నాయన. కాయుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, కాయుంటే నా జతగా. బాబా కెన్ ఐ సింగ్ ఏ సాంగ్? యూట్యూబ్ యా. ఒక్క నిమిషం. ఆకాశవాణి జబర్దస్త్ కేంద్రం కార్యక్రమంలో తర్వాత పాట పాడబోతున్న వారు రాపేటి అప్పారావు. గున్న మామిడి కొమ్మ మీద కాయలు రెండున్నాయి, ఒక కాయేమో పచ్చికాయ, ఇంకొక కాయేమో పండుకాయ. వీడన్నీ సగంలో ఆపేస్తున్నాడు. ఎవడో చిలకొట్టుడు కాయలా ఉన్నాడు వీడు. ఆయన బాలకాయ స్వామి. ఇవన్నీ కాదు గాని నువ్వు ఒక్క పాట విసిరితే కాయలన్నీ పగిలిపోవాలి. కాయొద్దంటున్నా కాస్తూనే ఉన్నా, నా కోసం ఇంత అందంగా కాశావనుకున్నా. కాసేవా కాసేవా నా కోసం ఒకసారి కాసేవా, కాసేవా కాసేవా కాసేవా. ఆపన్న ఆయన. ఇన్ని కాయల గురించి ఇన్ని రకాలుగా చెప్పడం అంటే చెప్పగలిగాను గాని జడ్జిమెంట్ గురించి తలుచుకుంటుంటే నా గుండెకాయ లటక్ 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 అని కొట్టుకుంటుంది. స్వామి ఆ? దాని దగ్గర నాకు ఒక ఉపాయం ఉంది స్వామి. ఉపాయం ఉందా? ఏమిటి నాయన అది? నాగబాబు గారికి, రోజా గారికి, నాగబాబు గారికి, రోజా గారికి. బాబా ఐ హావ్ స్మాల్ డౌట్. మీ గురించి 3 సార్లు అరిస్తే తప్పీమని ఆపేసేవారు, వాళ్ళ గురించి 33 సార్లు ఆపినా ఆపలేదేం బాబా? వాళ్ళు మార్కులు ఇస్తారు కదా నాయన. వాట్ ఏ క్లెవర్ బాయ్. అందుకే నువ్వు 150 ఎపిసోడ్ దాకా అలా చేస్తూనే ఉన్నావు. గుడ్ గుడ్. ఇప్పుడు నువ్వు నా శిష్యకాయ అనిపించుకున్నావు. నీ తలకాయని గట్టిగా నా గుండెకాయ కాంచుకున్నావు. రజనీ దా స్కిట్ అయిపోయిందా? రోజా గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. జామకాయ బాబాకి. కానీ ఆ జామకాయకి చెప్పావు డెఫినేషన్, అది సూపర్. ఎందుకు జామకాయ బాబా అనే పెట్టుకున్నావు అంటే జననానికి, జా అంటే జననం, మా అంటే మరణం, మధ్యలో కొట్టుమిట్టాడేదే కాయ నాయన.
కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎందుకంటే బాబాలు చాలా చేశారు. సో కొత్తగా ఏముంటుంది ఏంటి జామకాయ బాబా అనుకున్నా గానీ చాలా బాగా చెప్పారు. నాగ్ బాబు సార్ బాగుంది నీ కాయ వేదాంతం బాగుంది. సార్ Ready. ఇప్పుడు మొహమాటం ఎప్పుడు మోస్తారుగా ఉంటే బాగుంటుంది, అదే భారీగా ఉంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అలాంగ్ విత్ స్టీవ్. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. హోయ్. వెయ్యరో పువ్వుల హారాన్ని, హోయ్. ఏంటండి డాన్స్ చేయరు? డాన్స్ చేస్తే నాగబాబు గారు రోజా గారు ఫీల్ అవుతారని వెయ్యట్లా. మా ఆయనకు మొహమాటం, ఎంత పెద్ద మొహమాటం అంటే ఆయన మొహమాటంలో పరాకాష్ట అండి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు సార్. మొహోట పడుడా మీరు ఒక్కసారి డాన్స్ చేయమని చెప్పండి, చేస్తాడు. మొహోట పడకు సీను చెయ్యి. ఏమిటి? ఏమిటి? ఆపండి. మీకు విజయదశమి శుభాకాంక్షలు. అదేంటి ఈరోజు దసరా కదా? అదేనండి, మీకు దసరా శుభాకాంక్షలు. చెప్పండి నాకు కూడా. అంటే చెప్తే ఫీల్ అవుతావని. సరే కానీ ఈ రోజు దసరా, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, సూపర్ మార్కెట్ కి వెళ్ళమన్నాను, వెళ్ళారా? వెళ్ళానండి. ఏమైంది? అంటే అక్కడికి వెళ్ళాను కానీ సూపర్ ఆడలేదంట, ఆడట్లా. ఐమాక్స్ థియేటర్ మరి సినిమా ఆడట్లేదా? సూపర్ ఎలాగా లేదని చెప్పేసి మార్కెట్కి వెళ్ళా. సూపర్ మార్కెట్ మార్కెట్ వేరు కదండి, అదే ఇది. సరే మీకు లిస్ట్ ఇచ్చాను కదా, తెచ్చారా? తెచ్చాను. మరేది నేను అన్నది లిస్టు కాదండి, లిస్టు సామాన్లు తెచ్చారా అంటున్నా. తెచ్చాను. అది ఇదండి, ఏది అడిగి ఇదే మొహమాటం. సరే మిమ్మల్ని కూరగాయలు తెమ్మన్నా తెచ్చారా? తెచ్చాను. ఇవ్వు, వెళ్ళి వంటను చేస్తాను. ఏంటిది? కూర కాయలు. కూర వేరు కాయలు వేరు కాదు, అర్థమైందా? ఇదండి, ఇదే మొహమాటం చచ్చిపోతున్నాడండి. సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమన్నా తెచ్చావా? తెచ్చాను. ఇవ్వు. అల్లుల్లిపాయలు పేస్ట్, ఇదిగో వెల్లుల్లి, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇది కాదు, అల్లాన్ని వెల్లుల్లిని రెండు దంచి పేస్ట్, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే. చెప్పండి, మొహమాటంతో కాదు. సరే మార్కెట్కి వెళ్ళారు కదా, ఎంత అయింది? గంటన్నర అయింది. టైం కాదు, మీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా, ఎంత అయింది బిల్లు? 200. 200. మరి మిగతా 800? చిల్లర అడిగితే వాడు ఫీల్ అవుతాడని అడగల. ఈ మొహమాటం తగలయ్యా, అవి మన డబ్బులు రా, చిల్లర కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పిన ఇంతేనా? ఏదో మొహమాటాన్ని వదులుకోవా? ఏంటలా ఏదో మింగినట్టు చూస్తున్నావు? మాట్లాడు మాట్లాడు. అంటే బాధపడితే నువ్వేనా ఫీల్ అవుతావని. ఇక్కడ బాధపడితే ఫీల్ అవడానికి ఎవరు లేరు, బాధపడు. ఆపండి 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 ఆపండి. మా ఫ్రెండ్ రాణి అని హైదరాబాద్కి వచ్చిందని చెప్పాను, గుర్తుందా? గుర్తుందని చెప్తే ఫీల్ అవుతాను, చెప్పట్లేదు. అది ఈరోజు దసరా కదా, వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచింది, వెళ్దామా? వెళ్దాం. మొహమాట తగలే. వెళ్దాం. సరే వెళ్ళి తగలడండి. నువ్వే అన్నావు తగలడం అని చెప్పి. అది కాదు, వెళ్ళి రెడీ అవ్వమని. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ పని అక్కడ ఉండిపోయింది. ఈ రోజు నా ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ వస్తుంది. ఈయన ఎక్కడికి వెళ్ళారో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. చిచ్చి, మనిషి వస్తువులుగా తుడిచేస్తున్నావు. ఏదో వస్తువులకు తుడిచేసానండి. ఏ వస్తువు పట్టా వస్తువు తుడిచేస్తా? క్షమించండి. ఏంటి మంచి హుషారు ఉన్నాయండి? ఆరోగ్యం బాగుందండి ఈ రోజు. ఏదో పంచాలి కానీ మ్యాటర్ చెప్పేంతకి. ఈ రోజు నా ఫ్రెండ్ వస్తుందండి, చిన్ననాటి ఫ్రెండ్. ఇంటి డిన్నర్ వస్తున్నారా? అవునండి. ఏంటి స్పెషల్? ఏం చేసావు రోజు? స్నానం చేశానండి. తిన్నాక ఏం చేసావు చెప్పు. తినడానికి ఇడ్లీ చేశాను, పూరి చేశాను, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఎగ్ దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, ఇవన్నీ చేద్దాం అనుకున్నాను కానీ గ్యాస్ అయిపోయిందండి. ఏమన్నా ఆర్డర్ చేయండి ప్లీజ్, నా ఫుడ్ ఆర్డర్ చేయండి. నువ్వు ఫీల్ అవుతాను, ముందే ఆర్డర్ ఇచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్యాస్ సిలిండర్ ఆర్డర్ ఇచ్చాను, వస్తుంది ఉండు. ఏమండి? ఏంటి వాణి, ఎన్ని
ఎన్ని రోజులైంది నేను చూసి. అప్పుడు ఎప్పుడు లత మ్యారేజ్ లో చూశాను. వాళ్ళ కాపురం ఎలా ఉంది ఇప్పుడు? ఏం చెప్పండి, పెళ్ళైన 3 రోజులకి విడిపోయారంట. అయ్యో ఎందుకు? ఏదో అఫేర్ అంట. అఫైరా? నేను అప్పటికి అనుకున్నానండి. ఆ పిల్లగాడి ఫేస్ అత్తం సుడిగాలి సుధీర్లా ఉంది. మరేంటి కొత్తగా పెళ్ళైంది కదా, మీ అత్తగారు నీకు ఏం పెట్టారు? అది మా అత్తగారు ఏం పెట్టలేదమ్మా, నేనే పెట్టా. ఏం పెట్టారండి? వేరే కాపురం, దీంతో తట్టుకోలేక మా అమ్మ దొబ్బిపోయింది ఇంట్లో నుంచి బయటికి. అన్నయ్య గారు భలే మాట్లాడుతున్నారు. ఎంత కట్నం ఇచ్చారు? 20 లక్షలు. 20 లక్షలా? 20 లక్షలు చెక్ ఇచ్చారమ్మా. చెక్కిచ్చారా? ఆ. మరి ఏంటన్నయ్య ఇంట్లో ఏ ఒక్క సామాన్ లేదు? 2035లో కొనుక్కుందాం అడిగా. ఎందుకు? చెక్ మీద డేట్ అప్పుడే వేశారు. ఏంటి మరీ చిక్కిపోతున్నావు? తినేదంతా ముక్కే పెడుతున్నా, మొంకే అంటే అవుద్ది, అదే చిక్కిపోతుంది. కొంచెం లోపల తీసుకెళ్ళి గడ్డెట్టు. అన్నయ్య గడ్డి ముక్కులో పెడితే చచ్చిపోతుంది అన్నయ్య. చచ్చిపోతే చాలా డేంజర్. ఎందుకు? మళ్ళీ ముక్కులో కాటన్ పెట్టాలి కదా, దీని ముక్కులో కనీసం 100 గంటలు పడుతుంది కాటన్ పెట్టాలంటే. ఎవడి నుంచి అటు ఇటు దూరం చూస్తున్నాడు. ఏంట్రా ఇందా నుంచి దొంగతోడు అటు ఇటు చూస్తున్నావు? ఏంటి జోబులు చూపించు, మాట్లాడు. ఏ ఊర్లేది? మాట్లాడవేంట్రా, మాట్లాడు. అన్నయ్య 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 మీ అన్నయ్య? మా అన్నయ్య కాదు, మా ఆయన. మీ ఆయన? మరి ఇటు మాట్లాడేంటి? అతి మొహమాటస్తుడు అన్నయ్య. ఏదైనా సరే అస్సలు మాట్లాడు, మనమే గిల్లి గిల్లి అడగాలి. ఏంటి సార్, సుడిగాలు సుధీర్ లాంటి కుర్రలు రోజుల్లో మగమాట ఏంటి సార్ మనకి? ఏంటి సార్ అలా మగమాట పడకూడదు సార్, మీరు మగ రండి కూర్చో. చూడండి సార్, ఇలాగ సాఫ్ట్వేర్ జాబ్ లో సెటిల్ అయ్యాను. ఇదంతా మందే మొత్తం. మన చిట్టికేస్తే ఎవడైనా మన దగ్గర రావాల్సిందే. మన పర్మిషన్ లాగా లోపల గాలి కూడా రాదు సార్. మనం ఏం చెప్తారు వింటారు అందరూ, ఓకేనా? సార్ 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 ఏమైంది సార్? సార్ సార్ మాట్లాడండి. మీ ఇంట్లోకి వచ్చాను కదండి, గాలి పిలిస్తే మీరు ఫీల్ అవుతారని ఫీల్ అవట్లేదండి. గాలి పీల్చరా బాబు. మీరేం ఫీల్ అవ్వలేదు కదండి? నేనే ఫీల్ అయ్యా, చచ్చిపోతే నిజంగా ఫీల్ అయ్యేవాడిని. మరి ఇలాగ మగమాటంతో బతికి తెలగ సార్. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీకు? అంటే పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ మగమాట. మరి మందులు అంటే ఉండదా? మందు ఉందండి. అవునా? దగ్గు వచ్చినప్పుడు బాగా తాగుతానండి, తగ్గిపోద్ది. ఆ మందు కాదు సార్, మత్తు వచ్చే మందు. మత్తు వచ్చే మందండి, ఎనస్థీసియా. ఆపరేషన్ చేసే ముందు ఇచ్చేది కాదురా, తాగితే ఎక్కేది. అలవాటు చేస్తా. ఇక భయ్యా స్టఫ్ మందానగానే మగమాట పక్క వెళ్ళిపోతున్నాడు భయ్యా. ఫ్లోలో వచ్చింది. ఫ్లోలో వచ్చేది ఇది కూడా వేసేలాగా. ఇది తీగ ఉంటదండి, అలా ఉంటుంది. తాగి టేస్ట్ చెప్పు, పేపర్ మీద రద్దులే. లోపలికి వెళ్ళి చప్పట్టుకొస్తా. వద్దండి, అంత వద్దండి, సరిపోద్దండి నాకు ఇది. కొంచెం ఉంచచ్చు కదా భయ్యా. సార్ సార్ కొంచెం గ్యాప్ ఇచ్చి తాగండి సార్. ఫస్ట్ ఏమంటున్నారు? అంత గ్యాప్. ఇది మామూలు పంచ్ కాదు. సార్ బానే ఉంది కదా సార్? ఇంకో బీర్ తీసురా సార్, ఇంకో బీర్ తీసురా. ఇంకో బీర్ సార్, చాలు సార్, బీర్ ఎక్కువైపోయింది సార్. ఇంకో బీర్ తీసురా, ఇంకో బీర్ తీసురా. సార్ 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 ఒక్క నిమిషం సార్, ఈరోజు హాలిడే సార్. నా పేరు చెప్పు. అంటే మీ గురించి నాకు తెలుసు కానీ షాప్ కూడా తెలియదు కదా సార్. దగ్గర మామిడి పడుతున్నాడు రా. మంత్ అయితే మొత్తం వస్తుంది తెలుసు కానీ మగమాట వద్దని ఇప్పుడే తెలిసింది సార్. మామిడి పండు వదిలేచ్చాడా? ఇప్పుడు నువ్వు మామిడి పడుతున్నాడు రా. ఏంటండి ఏం చేస్తున్నారు అన్నయ్యని? అన్నయ్య ఏం చేయట్లేదు అమ్మా. మీరు మా ఆయన్ని కొడుతున్నారు కదా, మీరు మా ఆయన్ని కొడుతున్నారు. కొడుతున్నా? సారీ అమ్మ, ఆయన కొడుతున్నా, క్షమించండి. స్టార్టింగ్ లో మామాటలతో మాట్లాడలేకపోయాను. అక్కడ పొజిషన్, టేక్ యువర్ పొజిషన్ ఎవరా? ఇప్పుడు చెక్ మీద ఏంటంటే ఇచ్చారు మీ అమ్మ నాన్న? 2035. సార్ అలా కూడా సార్ మా చచ్చిపోద్ది సార్. అవునా? తమ్ముడు ఆవిడ కూర్చో కదా, నేను ఒక క్వశ్చన్ అక్కడ కూర్చో. ఇప్పుడు సార్ కూరగాయలు తమ్మంటే ఏం చేస్తావు? ఏమో సార్, వెళ్ళి వంకాయ బంగాళదుంప టమాటా తెస్తాను సార్. అవునా? అవునా? దాని చెప్పు. అన్నయ్య మీరు మా ఫ్రెండ్ కొడుతున్నారు. సారీ అమ్మ, నిన్ను కొట్టలేని ఫీల్ అవ్వకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తమ్మంటే ఏం చేస్తావు? అమ్ముడు కొట్టేస్తున్నాడు అండి. ఏముందండి, ఫస్ట్ అల్లం, తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేరు చేస్తామండి. అలాగే తెస్తారా? అల్లం వెల్లుల్లిపై రుబ్బిని పేస్ట్ తీసుకోవాలి. అవునా? అదేనా? అదే సార్.
ప్లీజ్ సారీ నన్ను తప్పు అయిపోయిందమ్మా, చాలా మొహమాటం తల్లి. నేను కర్రతో కొట్టి తప్పు చేశాను కదా. అన్నయ్య ఇది పద్ధతి కాదన్నయ్య, వాచిపోతుంది తెలుసా మీకు? తెలుసు ఇక్కడ వాచిపోతే కొత్త వాచ్ కొనుక్కోవాలి. ఇందుకైతే నేను కూడా వస్తా. అవునా, ఇద్దరు కలిసి రేపెడతారా? సరే, బట్టలు అక్కడ ఉండి ఉతుక్కోండి. సీను 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 నేనే నీకు ఫ్యాను వినిపిస్తా మీఠా పాను. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? ఏం సీను మేడం, వై దిస్ కొలవేరి? మీ మొహమాటం బాగుంది. అండ్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ ఏదో దొంగలాగా అరెస్ట్లాడుతావు కదా మొహమాటంగా, ఆ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఆ తర్వాత మందు కొట్టే ముందు క్యారెక్టర్ బయటకు వచ్చేసేయండి, స్టఫ్ గిఫ్ అని. పాపం అవినాష్ అన్నయ్య గారు మొహమాటం లేకుండా బాగా కొట్టారా? మొహం మీద కొట్టారు మేడం. ఓవరాల్ గా బాగుంది, ఫన్నీగా ఉంది. నాకు బాబు సార్ ఇంకొంచెం మొహమాటానికి ఇంకొంచెం చేస్తుంటే బాగుండేది. అంటే దాని మీద వెళ్తే నాది లో ఉంది కదా సార్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, తర్వాత నువ్వు లైవ్ గా ఇవ్వటం బాగుంది. అది ఇంకొక 5-6 సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటే బాగుండేది. బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దసరా రోజు నిజంగానే ముసలోడికి దసరా పండుగ వచ్చింది. అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టేజ్. ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. నువ్వు నన్ను అడిగి చూస్తున్నావు కదూ? చూడలేదా? లేదు. నువ్వు చూస్తున్నావు. లేదు 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 అంటూ 3 సార్లు ఎందుకు చెప్పడం? అదే నీ డౌట్. 3 సార్లు చూస్తే నీకు 3 వస్తుందని అలా అన్నారు అంతే. నీ చూపులో ఏదో మార్పు ఉంది. నేను ఏమి చూచానని? చిన్న నడుము పైన మామిడి పిండిలా ఉందని బొడ్డును చూస్తే తప్ప? అయినా లోకంలో ఇంత మందిని చూచినా నేను చూడటం తప్ప? అయినా నేను ఇక్కడికి ఎందుకు రావాలే? వచ్చి తిని పో. నేనెందుకు చూడవలే? చూచి తిని పో. ఇంత అవమానము జరిగాక నేను ఇక్కడ ఎందుకు ఉండవలే? ఉండను పో. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. అబ్బా, అప్పుడెప్పుడు డాన్స్ చేస్తాడు, ఇప్పుడు చేస్తే పురుసు గారిపోతుంది. బాదు, నీకు విషయం చెప్పాలి. చెప్పు. చూస్తే మర్చిపోగలడు కానీ చూడనివ్వరు, మర్చిపోతే చూడగలరు కానీ మరవనివ్వరు. చెప్పే డైలాగ్ కి సిచ్యువేషన్ కి ఏమైనా సింక్ ఉందా? భూమికకు నీకేమైనా లింక్ ఉందా? భూమి పుట్టినప్పుడు పుట్టావు, భూమికి అత్తా పెట్టి భూమికి అమ్మమ్మ లాగుంటావు. అది బొడ్డా లేకుంటే గోదావరి ఒడ్డ. కర్ర తీసుకొని కొట్టేస్తా నేను. కర్ర తీసుకొని కొట్టేస్తా నేను. అదేమిటి చిగామి రగ్గు చీర కట్టు కూడా చిన్నదా చెప్పాను. నల్ల చీర కట్టుకొని ఆ బొడ్డు ఇలా ఉప్పుతుంటే నేను చూశాడా? కొట్టేస్తా నేను. నేను నడుము చూశాను.
నేను చూసాను. చూసావు ఏంటి? చూసానా? చూసావు ఏం చూశాను? నా నడుము చూసావు. నీ నడుము చూశాను. నీ నడుము ఎక్కడ చెప్పు. ఇక్కడ. అవి నడువా? మరి ఎందుకు చూసావు? నడబట్టే. ఇది ఇది నడబట్టే, లేకుంటే ఆ భూమికి అది నడబట్టే. ఒకసారి ముఖం మీద చూపించు. మొహమన్నీ ముడతాయి. మొహం మీద ముడతలు ఉంటే నడు మీద ముడుతున్నాయి. నిన్నెవరో పిలుస్తున్నారు, వెళ్ళు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఆగిపెట్టుందా? లేదు. ఆగిపెట్టుందా? లేదు. ఆగిపెట్టుందా? లైటర్ ఉంది. ఏయ్, నువ్వు నా నడుము చూస్తున్నావు. నేను నడుము చూస్తే అదోలా ఉంటుందని వాళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు. అదేంటి మీ అబ్బాయి డైలాగ్ చెప్తావు? అబ్బాయి చెప్తే ఏంటి, నేను చెప్తే ఏంటి? కళ్ళున్నాడు ముఖం మాత్రమే చూస్తాడు, కానీ ధిమాకున్నాడు నడుం కూడా చూస్తాడు. మధు, ఈ పార్క్ నీకు చాలా ఇచ్చింది, కొంచెం తిరిగివు, లేకపోతే లావైపోతాం. అప్పుడు నేను నడుము నేను చూడలేను. అగ్గిపెట్టుందా? వెనకాల ఎవడో ఇస్తాడట, ఇల్లు అక్కడికి వెళ్ళి తీసుకో. ఓకే, వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. బామ్మ బాగుంది. బామ్మ ఎవరి బామ్మ? బామ్మ బామ్మ కదా తల్లి. ఆడుతుంటే అనుకో ఉండాలి, ఇలా పొట్టు చూపుతుంది. అమ్మ తల్లి, నేను కడతల్లి, నేను కడతలు ఎప్పుడు పోయినకుండా నువ్వే బొమ్మలా ఉండవు. అలా చేయొద్దు, తప్పు తప్పు. అమ్మ పిచ్చాలి నా చెల్లి, అది చేయొద్దు. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. నువ్వు బాపడు, నువ్వు బాపడు బాబా. రాజాది రాజనప్ప నే రాజీ పడలేదప్ప, ఏ రోజా పడలేదప్ప, యప్ప యప్ప యప్ప. నీ పద్ధతి ఏం బాలేదు. హలో, వాట్ యు మీన్? నా నడుం చూసావు? నా నడుం చూస్తున్నావు? నేను నీ నడుం చూసానా? ఎస్, నేను చూడలేదు. చూసావు. నువ్వు చూడడం నేను చూశాను. నేను చూడలేదు. చూసావు చూసావు చూసావు. చూశాను చూశాను చూశాను. ఇప్పుడు ఏంటంటావు? నీ నడువు నేను చూశాను కాబట్టి నువ్వు కూడా నా నడువు చూడు, చెల్లుకు చెల్లైపోద్ది. ఇందాకటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నీకు వాళ్ళెవరూ పనికిరారా, నీకు నేనే కరెక్ట్. బాబు గారు చూసారండి, నడుమట్ట చూసానట. నీ నడుము ఎలాగుందో తెచ్చండి. తార్ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు వేసినట్టు ఉందండి. ఏం పుస్తకం? రసాయన శాస్త్రం.
నీకు నేనే మందు. సో నాగ్ బాబు సార్, నీట్ గా ఉంది స్కిట్, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ గుడ్. రోజా గారు, బాగుంది, ఫన్నీగా ఉంది. ఇప్పుడు సో లెట్స్ బ్రింగ్ ఆన్ ద దశరా స్పెషల్ దంశరాజ్. సో జడ్జెస్, ఈ రోజు దంశరాజ్ లో వాట్ థీమ్? మనకి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ సినిమాల్లో ఒక మాస్ డైలాగ్స్ పవర్ఫుల్ గా ఉంటాయి. సో ఈసారి బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ని ఇంటెలిజెంట్ గా సైకిల్ తో చెప్పగలగాలి. ఓకే, సో ఈ రోజు దంశరాజ్ రౌండ్ లో థీమ్ వచ్చి బాలకృష్ణ గారి పవర్ఫుల్ యాక్షన్ డైలాగ్. ఫస్ట్ చంటిరా. నీ పర్ఫార్మెన్స్ తో ఈ రోజు పిచ్చెక్కిచ్చాలి చంటికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గొడ్డలి. ఇప్పుడు సినిమా, కొత్త సినిమా సింహ లెజెండ్. ఓకే, కొడతా. డాక్టర్. కొడితే మీ తాతలు ముత్తాతలు కొట్టకు ముందు. డాక్టర్ బాలకృష్ణ. కొడితే ఆస్తులు కొడితే డాక్టర్ చెకప్లు చేసుకోవడానికి కూడా నీ ఆస్తులు అమ్ముకోవాలిరా. ఓకే, ఆల్మోస్ట్ ఓకే. ఆ డాక్టర్ బదులు కొడితే చెకప్ చేయించుకోవడానికి అంతే. ఇంకొకసారి మెడికల్ టెస్టులు. చెప్పు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. Your time starts now. సూపర్ సూపర్ డైలాగ్. కూర్చున్నాడు. సీటు లేదు. సీటు బాగాలేదు. సీటు కాదు. ఆగు, చెప్పేది గేట్. అదే అసెంబ్లీ గేట్ కాదు కదా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా. 2 minutes 30 seconds లో అతి విజయవంతంగా చెప్పాడు చంటి. నెక్స్ట్ రాఘవ వస్తున్నాడు. ఓకే, 1 2 3 రెడీ. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఒక్కటి లెజెండ్ సినిమాలో ఒక్కడిగా రా, ఒక్కడినే ఉంటా, నేను ఒక్కడిని. చెప్పండి. కొడితే 6 కొట్టాను. నేను ఒక్కడిని వస్తా, నువ్వు 100 మందితో రా. కాదు నువ్వు ఒక్కడితో రా. యాక్షన్ బాబు. వాటికి ఏమంటారు? యాక్షన్ అంటారు. సినిమాలో ఆ సన్నివేశాలు ఏమంటారు చెప్పు. యాక్షన్ చేస్తే కరెక్ట్. నేను యాక్షన్ యాహూ అన్నారు. ఒకడు యాక్షన్ చేస్తే నా ముందు కింద కూర్చోవాలి. ఒకటి నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా. ఒకటి నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా. తర్వాత నేను యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తే సెకండ్ డైలాగ్ కూడా చెప్పడం చేత కాబట్టి ఎందుకురా ఇంకా
ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. నెక్స్ట్ ఎవరు? శివరా. సీను. మైండ్ బ్లోయింగ్ డైలాగ్. ఓకే రెడీ సీను, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకడు నేను ఏ సినిమా చెప్పు, రీసెంట్ సినిమా. నాకడమా ఒకడు నాకడం నాకు ఒకటి నేను ఎదురైనా నీకే రిస్కే, ఒకటి నేను నీకు ఎదురైనా నాకే రిస్కే. ఒకటి నాకు ఎదురైనా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురైనా వాడికే రిస్క్. రెడీ సీను, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నరకడం మొదలు పెడితే ఎవడు ముక్క ఎవడది. ఎక్స్ప్రెస్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడుంది, ఏది పడిపోయింది, ఇంకో వర్డ్ దానికి. ఎత్తుకుతే ఎత్తుక్కోవడం, చూడడం, ఎతకడం, ఆ బొడ్డు పోవడం, చావడం. పోతే ఇందాక అన్నావుగా అల్లి ఇల్లి ఇప్పుడు నువ్వు పోతే నరుక్కుంటూ పోతే, నరుక్కుంటూ పోతే నీకు ఆయాసం వస్తుంది. నువ్వు నరుక్కుంటూ పోతే నీకు ఆయాసం వస్తుందేమో, నేను నరుక్కుంటూ పోతే నాకు ఊపు వస్తుందా? నరుకుతూ పోతే నీకు కలుపు వస్తుందేమో గానీ నరుకుతూ పోతే కలుపు వస్తుందేమో, నాకు నరుకుతూ పోతే ఊపు వస్తుందిరా. 2 minutes 27 seconds. ఓ 27 గుడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంటి చూపుతో కాదురా, అబ్బో అంత ఈజీగా చెప్తే తెలియట్లేదా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. కాదు, చూడు, ఒకవైపే చూడు. అది కరెక్టేనా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. దాన్ని కంటిన్యూ చేయి, డైలాగ్ గుర్తు చేసుకో. సంతానా తట్టు 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 తా. తట్టు ఆన్సర్ చెప్పే. తట్టు తట్టుకోలేవు. తట్టుకోలేవు చెప్పేశాం. అదే సారీ. రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇంకోటి ఉంది. అర్థం ఆవిడ చిన్న పిల్లలు చెప్తారు, ఆయనకి అన్ని చెప్తుంటే చెప్పట్లేదు. మాడిపోతావు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. మాడిపోతావు. నరుక్కుంటూ పోతే మొహం మోరా. రానే ఇంకో పదం ఉంటుంది కదా, రా అలాగే. రాకి మొక్క. అవినాష్ అనుకుంటాడు దీనికన్నా స్కిట్ చేయడం బెటర్. శేష్ కుమార్ గారు ఒక కర్రని ముక్క చేస్తే మిగిలింది ఏంటి? శేషు గారు టైం అప్. ఓకే థ్యాంక్ యూ. ఏంటిది? నేను నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఇప్పుడు ఫటాఫట్ ఫన్ రౌండ్ విజయదశమి స్పెషల్. సార్ రోజా గారు అండ్ నాగబాబు సార్, ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ ఇస్ గోనా హ్యాపెన్? ఇప్పుడు వాళ్ళకి ఒక గ్లాసెస్ ఇస్తాం. గ్లాసెస్ ని పేర్చుకుంటూ రావాలి. 2 గ్లాసులు రాయమి పైన గ్లాసు, ఇలా 4, 3, 2, 1 వరుసలో. ఆ లాస్ట్ గ్లాస్ పెడితేనే టైం అయిపోయినట్టు. ఆ గ్లాసులు పడిపోయేలాగా మిగతా లీడర్స్ బాల్స్ ఇస్తాం, వాటితో డిస్టర్బ్ చేస్తుంటారు. ఇప్పుడు అడ్డం పడుతూ ఆ గ్లాసెస్ పడిపోనీయకుండా వాళ్ళు పేర్చుకుంటూ ఎవరు తక్కువ టైంలో పెడితే వాళ్ళు విన్నర్స్. సో మొదటి ఛాన్స్ నేను శేషకి ఇద్దాం అనుకుంటున్నాను, గ్లాసులు పెట్టే ఛాన్స్. ఈ ఆట నువ్వు గెలవాలని చెప్పి ఫస్ట్ ఛాన్స్ నీకే ఇస్తున్నాను. పడిపోయినా సరే గ్లాసెస్ మీద ఫోకస్ చేయి. 1, 2, 3 గో.
పెట్టావేంటి పెట్టు. ఆలోచించి రాఘవ నీకు కూడా కొడతారు మళ్ళీ. ఫాల్స్ అయిపోతే ఎవరు, అందుకని ఛాన్స్ ఉంది నీకు. బాల్స్ ఇవ్వద్దండి. అయిపోయిన వాళ్ళ చేతులు బాల్స్ అయిపోయినాయి. ఎవరికైనా అదే అవసరం. రెడీ, వాళ్ళే అతిథులు. రెడీ, ఫాస్ట్ ఫాస్ట్. అయిపోయినాయి బాల్స్ అని అయిపోయినాయి. ఇది ఫౌల్, ఇది ఫౌల్. అది ఎక్స్ట్రా టైం గబగబా పెట్టండి. డబుల్ పెట్టి చూసుకో. అక్కడ పెట్టు రాజా. ఏం చేసు ఆడమంటే గేమ్ ఆడమంటే ఎక్స్ట్రా టైం అతను తగ్గించేస్తా అతను రికార్డు. నీకే నష్టం అవుతుంది. శేషు 2 minutes 47 seconds లో పెట్టాడు. నెక్స్ట్ చంటి పెడతాడు. కమాన్, 1 2 3 గో. దృష్టి పోనీ మాకు చంటి. కింద పడిన గ్లాస్ ఇవ్వండి. గ్లాస్ తీసుకో. గ్లాస్ తీసుకో చెప్తా. చంటి ఇందాక కరెక్ట్ గా చంటి. సూపర్ చంటి. చీటింగ్ చీటింగ్. అదే అంత డిస్టెన్స్ ఉన్నా మరి పెట్టొచ్చా? అతను తెలియట్లే. చంటి కరెక్ట్. చంటి అదే గ్లాస్ పెట్టరా. చంటి అదే కరెక్ట్. ఆ గ్లాస్ తీసుకో. అంతే, అలా అడ్డం పెట్టుకో. చిన్న బిడ్డను చేసి చంటి. సీను నీకు కూడా నెక్స్ట్. ఫాస్ట్ గా పెట్టు, ఫాస్ట్ గా. చేయటం పెట్టుకో చంటి, చేయటం పెట్టుకో. చంటి 2 minutes 5 seconds లో నెక్స్ట్ రాఘవ. 1 2 3 గో. చంటి స్టార్ట్ చేయి. చంటి స్టార్ట్ చేయి. చేయటం పెట్టుకో. శేషు గారు ఏం గురి చేసి కొడుతున్నారు? కిట్టు కొట్ట. ఓ అయిపోయిందిగా. కంటిన్యూ కొడుతున్నారా నాయన? ఉండు ఉండు ఉండు, వేస్ట్ చేయకు చంటి, వేస్ట్. శేషు కరెక్ట్ గా అన్ని పెట్టాక కొడతాడు. కింద ఎత్తు, కింద గ్లాస్ ఎత్తి. అయిపోయింది 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 అయిపోయింది. రాఘవ 1 minute 57 seconds. Okay, last but not the least, Shrinu, get up. 1 2 3 go.
పని అడ్డం పెట్టుకున్నావురా. కమాన్ కమాన్ టీవీ కమాన్ రా. కింద కింద ఉంది గ్యాస్. నేను బాగా ఆడావు, మిస్ చేయొద్దు. శేషు గారు స్టాండ్ బై లో వెయిటింగ్. ఎంత తెలివిగా అన్నా శేషు కరెక్ట్ గుర్తుంచుకోవద్దు. ఏంటి సీను 1 minute లో పెడతాం అనుకున్నా. 2 minutes 18 seconds. ఓకే బాయ్స్, వండర్ఫుల్ జాబ్. అసలు యాజ్ డిస్ట్రాయర్స్ అయితే మీరు బాగా పేరు తెచ్చుకున్నారు. ఎస్పెషలీ శేషు గారు, వాట్ ఎయిమింగ్ అండి, టూ గుడ్ ఇట్ వాజ్. జడ్జెస్, ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ రాకెట్ రాఘవ 1 minute 57 seconds. రాకెట్ రాఘవ గారు విన్నర్ ఆఫ్ ఫటాఫట్ ఫన్ రౌండ్ 1 minute 57 seconds. సరోజా గారు, నాగ్ బాబు సార్ విన్నర్ ఆఫ్ దంషరాడ్ రౌండ్. గెట్ అప్ సీను. శ్రీను, గెట్ అప్. Okay, now it's time to look at some serious scores. Let's start with Chalaki Chatte. Roja garu. Shaking Sheshu and team. Get up Shrinu and team. Rocket Raghava and team. So, Nag Babu sir, Roja garu, ivalchi performer of the day goes to జామకాయ బాబాకి. ఈ రోజు విజయదశమి స్పెషల్ లో ఫస్ట్ మా జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు మా దంషరాజ్. దంషరాజ్ విన్నర్ గెట్ అప్ శ్రీను కి 10,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్. రాఘవ్ గారు, పండగ రోజు మీకు డబుల్ బొనాన్జా. విన్నర్ ఆఫ్ ఫటాఫట్ ఫన్ రౌండ్ అండ్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. ఇప్పుడు మా జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్ టు మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ రాకెట్ రాఘవ. Now it's time to present the grand prize Vijayadashami special performer of the day. కాదు, గోల్డెన్ విన్నర్ రాఘవ. ఈ ఎపిసోడ్ విన్నింగ్ స్కిట్ లో గోల్డెన్ పర్ఫార్మర్ రాకెట్ రాఘవ చేసిన సూపర్ కామెడీ ఎక్స్ట్రా లేయర్ లా స్కిట్ కి యాడ్ అయింది. కామెడీ లార్జ్ గా పండింది. ఎలా అంటే ఆల్పెన్ లీబే గోల్డ్ లాగా. ఆల్పెన్ లీబే గోల్డ్. My friend away. So Raghav garu, meer gechkunaru 5,000 rupees of the camera batteries and 5,000 rupees from Orthofet Oil and Syrup Golden Performer. మల్లెపూల మాఫియా రేపినావే గుండెలోన గోలా. హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా. నీ స్మైలే లవ్ సింబలా చారుశీలా స్వప్న బాలా. రాఘవ్ గారు, మన స్పాన్సర్ అమృత గ్రైండర్స్ అండ్ మిక్సీ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు అమృత 4 jar మిక్సీ. కంగ్రాచులేషన్స్. Once again, a very happy Dashera to all the ETV viewers.